కాస్ట్ ఫీలింగ్ దే ఆర్ ఓకే టు కిల్ దేర్ కిడ్స్ అంత స్ట్రాంగ్. ఇండియన్ సొసైటీ ఈజ్ మోస్ట్ పేట్రియార్కల్. నేను ఇక్కడ తెలంగాణ ఆంధ్రాని మాట్లాడితే ఇది చాలా పేట్రియార్కల్. ఒక అబ్బాయిని వాళ్ళ మమ్మీకి ఎంత టైం చూసారంటే మమ్మీని హాఫ్ లైఫ్ నేను కిచెన్లోనే చూసాను. టాక్సిక్ రిలేషన్షిప్ అంటే ఏంటి? డిస్రెస్పెక్ట్ ఫస్ట్. సెకండ్ రేట్ ఇస్ పెళ్ళి అనేది చాలా పవిత్రమైంది. ముందే లివ్ ఇన్ లో ఉండి కంపాటబిలిటీ ఫ్యాక్టర్స్ తెలుసుకుంటే కరెక్ట్ అంటారా? లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇస్ యాక్చువల్లీ ఇంపార్టెంట్. అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ పార్ట్నర్ తో నేను లైఫ్ లాంగ్ ఉండొచ్చా లేదా. చాలా మంది ఐ థింక్ యంగ్ కపుల్స్ కానీ హాయ్ బేబీ హౌ ఆర్ యు బేబీ అని చెప్పేసి ఒక లవ్ ఎమోజీ కానీ నవ్వకండియా. దట్ ఈస్ నాట్ కమ్యూనికేషన్. దట్ ఈస్ నాట్ ఈవెన్ బేర్ మినిమం. డేటింగ్ కల్చర్ కామన్ అయిపోయింది. డేటింగ్ మోడ్ లో కూడా చూడండి, అమ్మాయిలకి చాలా స్వైప్ రైట్స్ వస్తాయి, కానీ అబ్బాయిలు మెంబర్షిప్ తీసుకుంటారు, సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటారు. కానీ అమ్మాయిలకి అంత ప్రాబ్లమే లేదు. ఆమె డౌన్లోడ్ చేసి 30 minutes తర్వాత ఓపెన్ చేస్తే ఒక 100 మంది ఉన్నారు అక్కడ. యావరేజ్ లుక్స్ ఉన్నా స్వైప్ రైట్ చేయరనమాట. అదే ప్రాబ్లమ్ వాళ్ళకి అనుకుంటే ఎక్కువ స్వైప్ రైట్స్ రావట్లేదు వీళ్ళకి. సో అరేంజ్ మ్యారేజ్ కన్నా లవ్ మ్యారేజ్ లో కొంచెం డివోర్స్ రేట్ ఎక్కువ ఉందని అంటున్నారు. విమెన్ ఇస్ హిందూ, మ్యాన్ ఇస్ ముస్లిం. పిల్లలు పుట్టారు. దే వాంట్ టు ఎండ్ ద మ్యారేజ్ బికాస్ ద నేమ్ ఇస్ నాట్ అకార్డింగ్ టు దేర్ విష్. హిందూ పేరు ఉంటుందా, ముస్లిం పేరు ఉంటుందా? ఇన్ ద లీగల్ సిస్టమ్ ఇస్ అ బిట్ బయాస్డ్ అనిపిస్తుంది అండి. ఇఫ్ అ మ్యాన్ ఇస్ ఆన్ ప్రాబ్లం, ఆయన ఎక్కడ వెళ్ళాలా, ఎవరిని బ్లేమ్ చేయాలా, ఎవరు హెల్ప్ తీసుకోవాలా, అక్కడ ఏం గైడెన్స్ లేదు. చాలా ఫాల్స్ కేసెస్ వస్తున్నాయి. ఇన్ ద ఫ్యూచర్ ఆఫ్టర్ 20 years మ్యారేజ్ అంటే కాన్సెప్టే ఉండదు. సీరియస్లీ మ్యారేజ్ విల్ బీ ఇన్ అ హిస్టరీ బుక్. ఓ